కోయలకుంట్ల గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ ఫ్యాక్టరీ యూనిట్ 2 నందు మంటలు వ్యాపించినాయని చెప్పేసి తెలియజేయడంతో ఇక్కడ రావడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ 9:30కి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా వీళ్ళ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్ తీసేయడం జరిగింది. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఆఫీసర్ సత్యం అని వాళ్ళ టీం వచ్చినారు. ఇమ్మీడియట్ గా దాన్ని ఆర్ఫై చేసినారు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రింటింగ్ మిషనరీ ఏదైతే ఉన్నాయో కొత్తగా ఒక 2 ఉన్నాయి ఆన్ లో. ఆ సమయంలో ఆపై ఉండేటివి 2 మిషనరీలు ఉన్నాయి ప్రింటింగ్. ఈ ఆపై ఉండేటివి 2 ఆన్ లో ఉన్నటువంటి ఒకటి పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఒకటి మాత్రం పార్షియల్ గా కాలింది. అదేవిధంగా అక్కడ చుట్టూ ఉన్నటువంటి కొంత మెటీరియల్ కూడా కాలిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ మిషనరీ ఏదైతే ఉందో దానిపైనే స్లాబ్ పైన ప్యానెల్ ఉంది. ఈ రేకులు ఉన్నటువంటి వాటి పైన సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. సోలార్ ప్యానెల్ కూడా అన్ని కూడా మిల్ట్ అయిపోయినాయి. కాబట్టి దీనికి సంబంధించి కర్ణాటక బ్యాంక్ హైదరాబాద్ వాళ్ళు దీనికి ఫైనాన్స్ ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పేసి ఓనర్ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఇది ఎంత నష్టం జరిగిందనేది వాళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఓనర్ సూర్యనారాయణ రెడ్డి అని ఉన్నారు. ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ యూనిట్ 2లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో 2 ఆటోమేటిక్ ఆన్లైన్ ప్రింటింగ్ మిషన్లు, 2 మాన్యువల్ ప్రింటింగ్ మిషన్లు, ఎయిర్ కంప్రెషర్లు, దానికి తగిన విడిభాగాలని డ్యామేజ్ కావడం జరిగింది. పైన రూఫ్ టాప్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. అంతేకాకుండా రూఫ్ టాప్ లో ఉన్న సోలార్ కూడా కొంత డ్యామేజ్ జరిగింది. ఇదంతా వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చేసి అంచనా వేస్తారు. కానీ ప్రస్తుతం మేము అనుకోవడం అయితే 3 crores బిలో 3 crores డ్యామేజ్ ఉంటుందని మా అంచనా ప్రకారం అనుకుంటున్నాము. ప్రమాదము 8:25కి జరిగింది. 8:25కి చిన్నగా మొదలైంది. కానీ వీళ్ళు వర్కర్స్ భయపడి బయటకు వచ్చినారు. కానీ ఈ వర్కర్స్ ఇంకా ఏదన్నా కంట్రోల్ చేసింటే కంట్రోల్ అయ్యేదేమో. కానీ ఉన్న పొలంగా మాకు తెలియడంతో వచ్చినాము. వచ్చి ప్రమాదాన్ని ఇంకా ఎక్కువ తీవ్ర స్థాయిలో కాకుండా అక్కడి వరకు కంట్రోల్ చేసినాము. దాదాపు ఈ ఇండస్ట్రీ పెట్టాలంటే ఇప్పుడు 35 కోట్లు కావాలా. ఎందుకంటే ఇందులో మిషనరీ చాలా ఉంటుంది. సర్కులర్ వీవింగ్ మిషన్లు 40 ఉంటాయి. ఏ ప్లాంట్, తర్వాత ఆన్లైన్ స్టిచింగ్ మిషన్లు అన్ని చాలా ఉంటాయి కాస్ట్. ఇదంతా కలిసి పూర్తి డ్యామేజ్ అయితే 35 కోట్లు కావాల్సి వస్తుంది. ఇప్పుడు పాక్షికంగా డ్యామేజ్ అయింది కాబట్టి ఒక 3 కోట్ల వరకు నష్టం అని మా ప్రాథమిక అంచనాగా మేము భావిస్తున్నాము. వర్కర్స్ దాదాపు మా సంస్థలో 200 మంది పనిచేస్తారు. 200 నుండి పైన పనిచేస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేసినాము, ఫైర్ వాళ్ళకు చెప్పినాము, అంత అయిపోయింది.